శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి మనస్ఫూర్తిగా స్వాగతం. గత భాగంలో మనం ఏం తెలుసుకున్నాం? వ్యాధి అనేది పైపైన శరీరంలో కనిపించేది కాదు, దాని మూలం లోపల మన జీవశక్తిలో ఉంటుందని గ్రహించాం. సరే, ఇప్పుడు ఆ మూలసూత్రం దగ్గర్నుంచే మన ప్రయాణాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం. ఈరోజు మన చర్చలో కొన్ని చాలా ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. అసలు ఈ వ్యక్తీకరణ అంటే ఏంటి? దీనికి ఆర్గనాన్లో ఉన్న పునాదులేమిటి? దీని వెనకున్న తత్వశాస్త్రమేంటి? మరి క్లినిక్లో అంటే ఆచరణలో ఇది ఎలా కనిపిస్తుంది? అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మొత్తం ప్రక్రియలో వైద్యుడి పాత్ర ఎలా ఉండాలి? రండి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. చూడండి, హోమియోపతి వైద్యంలో మనం అడుగు పెట్టగానే ఎదురయ్యే మొదటి ప్రశ్న, అతి పెద్ద ప్రశ్న ఇదే. వ్యాధి పేరు ఒకటే, కాని ఆ వ్యాధితో బాధపడే వ్యక్తులు మాత్రం వేరు. మరి వీళ్లందరినీ ఒకే ఘాటున కట్టాలా, లేక ఒక్కొక్కరినీ విడివిడిగా చూడాలా? ఈ ప్రశ్నకు మనం చెత్తే సమాధానమే మన వైద్య విధానం యొక్క దిశను నిర్ణయిస్తుంది. సరే, ఒక చిన్న ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. ఇద్దరు వ్యక్తులు మన దగ్గరకొచ్చారనుకుందాం. ఇద్దరూ చెప్పేది ఒక్కటే మాట: డాక్టర్, నాకు జ్వరం. కాని చూడండి, ఒకరేమో దుప్పటి మొత్తం కప్పుకుని గజగజా వణికిపోతున్నారు, ఇంకొకరేమో ఒళ్లంతా చెమటలతో తడిసి ముద్దైపోయారు. వ్యాధి పేరు జ్వరమనేది ఒకటే, కాని వాళ్లు అనుభవిస్తున్న తీరు, ఆ చిత్రం పూర్తిగా వేరు కదా. అందుకే మన ముందు నిలబడే ప్రశ్న ఇదే: వ్యాధి పేరు ఒకటే అయినంత మాత్రాన వాళ్ళిద్దరికీ ఒకే మందు ఇస్తే సరిపోతుందా? దీనికి శాస్త్రీయ హోమియోపతి చెప్పే సమాధానమొక్కటే, చాలా స్పష్టమైనది: ఖచ్చితంగా సరిపోదు. ఎందుకంటే ప్రకృతిలో ప్రతి మనిషి వేరు, ప్రతి జీవి అద్వితీయం. సరిగ్గా అక్కడే మన శాస్త్రీయ హోమియోపతికి గుండెకాయలాంటి ఒక సూత్రం తెరపైకొస్తుంది. అదే వ్యక్తిగతీకరణ లేదా ఇండివిడ్యువలైజేషన్. దీని సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే, మనం చికిత్స చేయాల్సింది వ్యాధికి కాదు, వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తికి. మరి ఈ అద్భుతమైన సూత్రం ఏదో గాలిలోంచి పుట్టుకొచ్చింది కాదు, దీనికి బలమైన పునాదులున్నాయి. మన వైద్య విధానానికి దారిచూపిన దీపం మహాగురువు డాక్టర్ శామ్యూయల్ హానిమన్ గారు తన ఆర్గనాన్ గ్రంథంలోనే ఈ పునాదులు వేశారు. ఆఫరిజం 7లో హానిమాన్ గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు: వైద్యుడి పని ఏంటి? వ్యాధికి ఒక పేరు పెట్టడమా? కాదు, అస్సలు కాదు. వైద్యుడి ఏకైక ప్రధానమైన కర్తవ్యం రోగిలో కనిపిస్తున్న లక్షణాలన్నిటినీ కలిపి ఒక సంపూర్ణ చిత్రాన్ని చూడటం. ఆ చిత్రమే, ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్సే చికిత్సకు సరైనదో దారి చూపిస్తుంది. నిజానికి ఆఫరిజం 3, 5, 6లో హానిమాన్ గారు ఈ మొత్తం ప్రక్రియను ఒక పద్ధతి ప్రకారం వివరించారు. స్టెప్ బై స్టెప్ అన్నమాట. స్టెప్ 1 ముందు వ్యక్తిని పరిశీలించాలి. స్టెప్ 2 వాళ్లలో ఉన్న ప్రతి లక్షణాన్ని సేకరించాలి. స్టెప్ 3 ఆ లక్షణాలన్నిటితో ఒక సమూహాన్ని, ఒక చిత్రాన్ని నిర్మించాలి. ఇక ఫైనల్ స్టెప్, ఆ చిత్రానికి అచ్చుగుద్దినట్టు సరిపోయే ఔషధాన్ని ఎంచుకోవాలి. అప్పుడు మాత్రమే సంపూర్ణమైన స్వస్థత సాధ్యం. సరే, ఇప్పటిదాకా మనం సూత్రాలు చూశాం, కానీ ఈ సూత్రాలు వెనుకున్న తత్వశాస్త్రమేంటి? ఇది మామూలు విషయం కాదు. వైద్య చరిత్రలోనే ఇదొక పెద్ద మలుపు. అదేంటంటే, వ్యాధి కాదు, వ్యాధితో బాధపడుతున్న ఆ మనిషే ముఖ్యం. మనకు కనిపించే ఈ జ్వరం, తలనొప్పి, దగ్గు ఇవన్నీ ఏంటో తెలుసా? ఒక చెట్టుకుండే కొమ్మలు, ఆకులు లాంటివి. ఇవి కేవలం బయటకు కనిపించే ఫలితాలు. కాని అసలైన వ్యాధి ఎక్కడుంది? అది లోపల, కంటికి కనపడని ఆ చెట్టు వేర్లో ఉంది. ఆ వేరే జీవశక్తి. జీవశక్తిలో వచ్చిన ఆ అస్తవ్యస్తతే అస్సలు సమస్య. మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఆ కొమ్మలకో, ఆకులకో కాదు, నేరుగా ఆ మూలానికి. అందుకే మనం లక్షణ సమూహం అన్నప్పుడు అదేదో లక్షణాల లిస్టు అనుకోకూడదు. అదొక పజిల్లాంటిది. శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు, వాళ్ల భావోద్వేగాలు, ఈ ముక్కలన్నిట్నీ మనం సరిగ్గా కలిపినప్పుడు ఆ వ్యక్తి యొక్క పూర్తి చిత్రం మన కళ్ల ముందు నిలుస్తుంది. ఆ చిత్రమే మనకు సరైన మందువైపు దారి చూపే ఒక దిక్సూచి. సరే, ఇదంతా బాగానే ఉంది, కాని ఈ సిద్ధాంతాలన్నీ పుస్తకాల్లో చదవడానికేనా, లేక నిజంగా మన క్లినిక్లో పనికొస్తాయా? ఖచ్చితంగా పనికొస్తాయి. ఆచరణలో ఇది ఎలా ఉంటుందో ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో చూద్దాం. ఉదాహరణకు, తలనొప్పి అని 3 వ్యక్తులు వచ్చారు. మొదటి వ్యక్తి అంటాడు, అస్సలు కదలలేకపోతున్నాను, కదిలితే తల పగిలిపోతోంది అని. రెండో వ్యక్తి చెప్తాడు, నాకొక పెద్ద బాధ కలిగినప్పటి నుండి ఈ నొప్పి మొదలైంది అని.
ఇక మూడో వ్యక్తి జ్వరంతో పాటు విపరీతంగా దాహం వేస్తోంది, గొంతెండిపోతోంది అంటాడు. ఇప్పుడు చూడండి, సమస్య పేరు తలనొప్పి ఒకటే, కాని దాన్ని వాళ్లు అనుభవిస్తున్న తీరు 3 రకాలుగా ఉంది. కాబట్టి వాళ్లకిచ్చే మందులు కూడా 3 వేరువేరుగా ఉంటాయి. ఇందాక మనం మాట్లాడుకున్న జ్వరం విషయంలో కూడా అంతే. కేవలం జ్వరం అనే పదం మనకు ముఖ్యం కాదు. దానితో పాటు ఏమొస్తోంది అదే ముఖ్యం. వణికించేంత చలి ఉందా, లేక ఒకచోట కూర్చోలేనంత అశాంతి ఉందా, లేదా ఒళ్లంతా మంటల్లాంటి తాపముందా? జ్వరం పక్కన ఉండే ఈ లక్షణాలే సరైన మందును వెతకడానికి మనకు దారి చూపే లైట్లు. ఈ మొత్తం ప్రక్రియలో అంతా సవ్యంగా జరగాలంటే వైద్యుడి పాత్ర చాలా చాలా ముఖ్యం. అతను కేవలం మందులు రాసిచ్చే వ్యక్తి కాదు, అతను ఒక నిష్పక్షపాత పరిశీలకుడు. అంటే ఎలాంటి పక్షపాతం లేని పరిశీలకుడు. అంటే వైద్యుడి పనేంటి? కేవలం రోగి చెప్పేది వినడమేనా? కాదు. అతను చెప్పలేని దాన్ని కూడా గమనించాలి. వాళ్ల మాటల వెనక ఉన్న నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా తన సొంత అభిప్రాయాలు, సిద్ధాంతాలు అన్నింటినీ పక్కనబెట్టి ఒక తెల్ల కాగితంలా మారి ప్రకృతి ఆ రోగి ద్వారా ఏం చూపిస్తోందో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా గ్రహించాలి. ఇదే అసలైన సాధన. చాలా సందర్భాల్లో జరిగే అతిపెద్ద పొరపాటు ఇదే. వ్యాధి పేరు టైఫాయిడ్, జ్వరం, తలనొప్పి అని ఒక లేబుల్ చూసి దానికి తగ్గట్టు ఒక మందును ఇచ్చేయడం. ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేయడమంటే ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకతను మనం గుర్తించినట్టే. ఫలితమేమవుతుంది? బహుశా తాత్కాలికంగా కొంత ఉపశమనం దొరకొచ్చు, కానీ సమస్య శాశ్వతంగా మిగిలిపోతుంది. మనం గత భాగంలో అనుకున్నాం కదా, వ్యాధి అనేది ఒక ఐస్బర్గ్ లాంటిది. మనకు పైన నీళ్లమీద కనిపించేది చాలా చిన్న భాగం. అసలైన పెద్ద భాగం లోపల నీటి కింద ఉంటుంది. మనం పైపైన కనిపించే కొసను చూసి చికిత్స చేస్తే అది ఎప్పటికీ ఆ లోపల ఉన్న మూలాన్ని తాకలేదు. అందుకే వ్యాధి ఎంత లోతుగా ఉంటే మన విశ్లేషణ కూడా అంత లోతుగా ఉండాలి. అయితే ఈరోజు మన చర్చ యొక్క సారాంశమేంటి? ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మొదటిది, ప్రతి మనిషి ప్రత్యేకం. రెండోది, మన చికిత్స వ్యాధికి కాదు, ఆ వ్యక్తికి. మూడోది, మనకు దారి చూపేది లక్షణ సమూహం. మరి ఈ మూడింటికీ ప్రాణం? శాస్త్రీయ హోమియోపతికి గుండెకాయ, వ్యక్తిగతీకరణ. సరే, ఇప్పటిదాకా మనం అసలు వ్యక్తిగతీకరణ ఎందుకవసరం, దాని వెనకున్న ఫిలాసఫీ ఏంటి అనే విషయాలు వివరంగా తెలుసుకున్నాం. కాని అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఈ వ్యక్తీకరణను ఆచరణలో ఎలా పెట్టాలి? ఒక కేసును తీసుకున్నప్పుడు దాన్లో మనం చూడాల్సిన ముఖ్యమైన భాగాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు మనం తర్వాతి భాగంలో వివరంగా చర్చిద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.